హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఒక బెస్ట్ హెల్దీ రెసిపీ ఫూల్ మఖానా కర్రీ, అలాగే దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన బటర్ నాన్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ కర్రీ రైస్, చపాతీ, రోటీ, నాన్, బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఫూల్ మఖానా కర్రీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా అంతే హెల్దీ కూడా. ఈ ఫూల్ మఖానాన్ని తామర గింజలను కూడా అంటారు. మరి లేట్ చేయకుండా ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఫూల్ మఖానా కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా బటర్ నాన్ కోసం పిండిని కలుపుకుందాం. దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో పావు కప్పు పెరుగు, 1/2 టీ స్పూన్ పంచదార, 1/2 టీ స్పూన్ ఉప్పు, చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకున్నాక 1 కప్ మైదా కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కాస్త పలుచగానే కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్నాక దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మూత పెట్టి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈ లోపల మనం మఖానా కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం నేను ఇక్కడ 1 కప్పు మఖానాని తీసుకున్నాను. ఈ మఖానా వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇది ఎముకలకు మంచిది, రక్తపోటును నియంత్రిస్తుంది, అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మఖానాలో కాల్షియం, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం వేడయ్యాక అందులోనే 1 కప్పు మఖానా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వీటిని ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. దీనివల్ల ఈ ఫూల్ మఖానా కాస్త క్రిస్పీగా అవుతుంది. ఇలా 2-3 నిమిషాలు బాగా ఫ్రై చేశాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు వేసి ఫ్రై చేయాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే 1/2 కప్పు ఉల్లిపాయ తరుగును కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు మనం టమాటో పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 మీడియం సైజ్ టమాటో ముక్కలు, 1 ఇంచు అల్లం ముక్క, 5 నుంచి 6 వెల్లుల్లి, జీడిపప్పు పలుకులు, అలాగే దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరో పక్కన ఉల్లిపాయలు సగం పైన వేగాయి కదా, ఇప్పుడు అందులో 1 పచ్చిమిరపకాయను వేసి బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన టమాటో పేస్ట్ని వేసి బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. మసాలాలు కొంచెం ఫ్రై అయ్యాక అందులోకి 2 టీ స్పూన్ల పెరుగును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో 1/2 కప్పు వాటర్ వేసి బాగా కలపాలి. మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా కావాలనుకుంటే 1 కప్ వరకు వాటర్ వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకున్నాక 2 నిమిషాలు ఈ గ్రేవీని ఉడికించాలి. ఈ గ్రేవీని ఉడికించాక ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసిన మఖానా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా మసాలాలన్నీ మఖానాకి పట్టేలా కలుపుకొని ఇప్పుడు మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని చివరగా అందులో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఫూల్ మఖానా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బటర్ నాన్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం అరగంట ముందు నానబెట్టిన పిండిని మూత తీసి ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు పావు కప్పు కరిగించిన బటర్లో కొంచెం వెల్లుల్లి, కొత్తిమీర తరుగు వేసి శుభ్రంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క బాణి తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా రోల్ చేసి కొంచెం పొడిపిండి చల్లుకొని ఓవెల్ షేప్లో రోటీల్లో చేసుకోవాలి. ఇప్పుడు ఒకవైపు పైన నల్ల నువ్వులు వేసి ఒకసారి ఒత్తుకొని వేరొక వైపు నీటిని అప్లై చేసి వేడిగా ఉన్న పెనం మీద వేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఒకవైపు కాల్చిన తర్వాత తిరగేసి కాస్త మంట తగిలించుకొని ఇంకొక వైపు కూడా 2 నిమిషాలు కాల్చుకోవాలి. ఇలా 2 వైపులు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే బటర్ని అప్లై చేసుకోవాలి. అంతే, బటర్ నాన్ రెడీ అయిపోయింది. వేడివేడిగా పూల్ మఖానా కర్రీతో బటర్ నాన్ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఎన్నో పోషకాలున్న పూల్ మఖానా కర్రీ ఎలా చేయాలో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.